శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఆధ్యాత్మికత శక్తి ప్రపంచంలోకెల్లా గొప్ప శక్తి. ఎవరి వద్ద ఈ శక్తి ఉంటుందో వారే ప్రపంచంలో చాలా గొప్ప కార్యములు చేయగలరు. వినాశన కాలంలో వారే ప్రపంచానికి ఎంతగానో సహాయం చేయగలరు మరియు స్వయం యొక్క స్థితిని కూడా అచంచలంగా స్థిరంగా ఉంచగలరు. ఈ ఆధ్యాత్మికత శక్తి లేకపోతే మనసు అటు ఇటు ఎంతగానో భ్రమిస్తూ ఉంటుంది. కావున ఇప్పటి నుండి మనలో జ్ఞానశక్తి మరియు యోగ శక్తి, పవిత్రతా శక్తి మరియు శ్రేష్ట ధారణల శక్తిని తన జీవితంలో స్వీకరించాలి. సేవ చేత కూడా మనకి శక్తి లభిస్తుంది. పుణ్యకర్మలు కూడా మనకి శక్తిని ఇస్తాయి. జ్ఞాన చింతన మనము చేస్తూ ఉంటే జ్ఞాన చింతన కూడా మన కోసము బలముగా మారుతుంది. పవిత్రతా బలమైతే ఉండనే ఉన్నది. యోగ బలము, విశ్వ ప్రసిద్ధ బలము. వీటన్నింటి చేత మనము శక్తులని స్వయంలో నింపుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచంలో సమాప్తి యొక్క కాలము వచ్చినప్పుడు, నలువైపులా హాహాకారములు ఉన్నప్పుడు మనము మన స్థితిని అచంచలంగా స్థిరంగా చేసుకొని ప్రపంచమునకు ఎంతో గొప్ప సహయోగము ఇవ్వగలుగుతాము. బాబా మనందరికీ లక్ష్యము పెడుతున్నారు. పిల్లలు సెకండులో ఫుల్ స్టాప్ పెట్టండి, ప్రశ్న గుర్తు పడకూడదు అని. ఎవరి వద్ద డ్రామా గురించిన శ్రేష్ట జ్ఞానము ఉన్నదో వారికి తెలుసు, ఏది జరిగినా అది కల్పపూర్వము జరిగినదే, మరలా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమి జరిగినా అదే సత్యము, దానిని మార్చలేము. ప్రతి ఆత్మ తన తన ఖచ్చితమైన పాత్ర చేస్తూ ఉన్నది. ఆత్మ గురించి కానీ లేక ఏ సంఘటన గురించి కానీ, యజ్ఞములోని ఏ స్థితి గురించి కానీ ఆశ్చర్యం యొక్క గుర్తు లేక స్థితి ఉండకూడదు. ఇలా కూడా జరుగుతుందా అని ఇంత పాతవారు, జ్ఞానంలో ఇంతకాలం నుండి నడిచేవారు కూడా ఇలా చేస్తారా అని ఆశ్చర్యము కలగకూడదు. ఎందుకనగా కల్పపూర్వము ఏమి జరిగినదో అదే ఇప్పుడు జరుగుతున్నది, అది జరిగేదే. ఇలా నిస్సంకల్ప మరియు సాక్షి స్థితి కలిగి ఉండేవారే సెకండులో ఫుల్ స్టాప్ పెట్టగలరు. జ్ఞాన చింతన యొక్క బలము మనలో ఎంతగానో ఉండాలి. అప్పుడు ఏ విషయము ఎదురుగా వచ్చినా దానిలో ప్రశ్నలు ఎదురవ్వవు. వెంటనే ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాము. ఎవరైతే ఫుల్ స్టాప్ పెడతారో వారి గురించి బాబా ఒక గుహ్య విషయము చెప్పారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు 1 సెకండులో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టి ప్రకృతికి ఆర్డర్ ఇవ్వాలి. స్టాప్ అనగా శాంతించు అని. ప్రకృతి హాహాకారములు చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతి సర్వస్వము సమాప్తం చెయ్యనున్నది, ఏమాత్రం ఏమీ మిగలదు అని అనిపిస్తున్నప్పుడు మనము శ్రేష్ట స్వమానం యొక్క సీటుపై కూర్చొని ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చి దానిని శాంతపరచవలసి ఉంటుంది. దీనికోసమే ఆధ్యాత్మికత శక్తి ఎంతగానో అవసరము. సంకల్పాలలో సమయము నష్టపోకుండా ఉండడము అవసరము. అప్పుడే ప్రకృతి మన ఆజ్ఞను పాలన చేస్తుంది. శాంతించు అని ఆజ్ఞాపించగానే ప్రకృతి శాంతిస్తుంది. తుఫానులు శాంతిస్తాయి. ప్రకృతిని మనము చూస్తూ ఉన్నాము. ప్రకృతి వినాశనం చేసేదే కదా అంటాము. కానీ అవసరమైనప్పుడు మనము స్టాప్ అనగానే ఆ వినాశన దృశ్యము ఆగిపోవాలి. ఈ గొప్ప కార్యము మనము చేయవలసి ఉన్నది. మరి ఈ రోజంతా 2 స్వమానముల అభ్యాసము చేద్దాము. నేను పవిత్రత ఫరిస్తాను మరియు ప్రకృతికి యజమానిని. ప్రకృతికి యజమాని బాబా పరంధామంలో ఉన్నారు. బాబా నుండి పవిత్రతా కిరణములు
నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రకృతి యొక్క పంచతత్వములు వీటిని గ్రహిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఎదురుగా గ్లోబును చూస్తూ సకాష్ ఇద్దాము. అప్పుడప్పుడు సాగర జలమునకు సకాష్ ఇద్దాము. ఇలా అన్ని తత్వములు మరలా సతోప్రధానంగా అవుతాయి, ఆజ్ఞాకారిగా అవుతాయి. ఎందుకనగా అగ్ని మరియు నీరు చేతనే ఎంతో ఎక్కువగా మహావినాశనము జరగనున్నది. వీటిపై మనకి కంట్రోలింగ్ ఉండాలి. ఆ కంట్రోలింగ్ సాధ్యమయ్యేది మనము ప్రకృతికి యజమానిగా ఉన్నప్పుడే మరియు స్వమానం యొక్క సీటుపై ఉన్నప్పుడే. ఓం శాంతి.